అందరికీ నమస్కారం అండి. ప్రేమ గుడ్డిది అంటారు, ప్రేమకు కళ్ళు ఉండవంటారు. నిజమేనండి అది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అనేది తల్లిదండ్రుల నుంచి ప్రేమించింది ప్రేమే, అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి వచ్చింది ప్రేమే. ఈ ప్రేమ మంచి ప్రేమ. గుడ్డి ప్రేమ అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు, ఫోన్లో పరిచయాలు, షాటింగుల్లో పరిచయాలు, లేకపోతే కాలేజీ పరిచయాలు, స్కూల్ పరిచయాలు, మనం జర్నీ చేసేటప్పుడు పరిచయాలు ఇలా పెంచుకుని దాన్ని ప్రేమగా మార్చుకున్న వాళ్ళు ఇబ్బందులు ఇంత అంతా కాదండి. 4 రోజులు చాలా ఆనందంగా గడిపేయటం, 4 ప్లేసులకు తిరిగేయటం, లేదా ఒక గుళ్ళోకి వెళ్ళారనుకోండి, విడివిడి కులస్తులైనా సరే, ఈ విడివిడి గోత్రాలైనా సరే ఈ మగోడు గోత్రం చదివించేయటం. మళ్ళీ ఈసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి కనిపించరు, ఇంకొకటితో పెళ్ళి అయిపోతుంది వాళ్ళతోటి. వీళ్ళకైపోద్ది వాళ్ళకైపోద్ది. అది వెర్రితలలు వేసేసిన ప్రేమ కదండి. ప్రేమ గుడ్డిదేనే అంటే అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఉట్నే చెప్పరండి. కొన్ని సామెతలు వాళ్ళు ఆలోచించే పెట్టారు. ఏమంటారు చెప్పండి. అందుకని ఎప్పుడు కూడా ఒకవేళ ప్రేమించిన ప్రేమ నిజమైంది అయితే కనుక సచ్చే వరకు ఉండాలి, కష్ట సుఖాలకి ఒకరికొకళ్ళు అవ్వాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇదేదో 4 రోజులు ప్రేమ మోజు తీరిన తర్వాత వదిలేసేసింది ప్రేమ కలకాలం నిలబడదు. ఏమంటారు చెప్పండి. మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోయింది. ఏదో పెద్దోళ్ళు తాడి చెట్టు నీడతోటి పోల్చేవారు. మా అమ్మమ్మ ఇలాంటి సామెతలు ఎక్కువ చెప్తా ఉండేది. తాడి చెట్టు నీడ అంటే ఎడారుల్లో ఇప్పుడు పొలాల మీద తాడి చెట్లు ఉంటాయండి. నీడగా ఉందని నుంచుంటేనంటే ఈ నీడ ఇంకో చోటకి వెళ్ళిపోద్దంట. అప్పుడు మళ్ళీ నీడ కోసం మనం వెళ్ళాలి తప్ప నీడ మన వైపు రాదు. ఇంకా అది తాడి చెట్టు నీడతో పోల్చేవారు. శాశ్వతంగా ఒక చోట ఉండదు అని. ప్రేమ కూడా అటువంటిదే అని. ఈ మధ్యకాలంలో ప్రేమలన్నీ అలాగే ఉన్నాయిలేండి. చాలా వరకు అలాగే జరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పూర్వం రోజుల్లో వాళ్ళు ఇప్పుడు వరకు సచ్చే వరకు అలా ఉన్నారు. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు 4 రోజులకే మళ్ళీ వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళకి సక్కబెట్టేసుకుంటున్నారు.